నందమూరి బాలకృష్ణ, డింపుల్ హయాతి గుంటూరులో ఒక జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్యను చూడగానే డింపుల్ హయాతి ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోగా ఆయన ఎంతో వాత్సల్యంతో ఆమెను దీవించారు. అనంతరం వీరిద్దరు కలిసి హెలికాప్టర్లో ప్రయాణించగా ఆ సమయంలో డింపుల్ తీసిన సెల్ఫీ వీడియోలో బాలయ్య చిన్న పిల్లాడిలా వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అల్లరి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్తే, నటసింహం నందమూరి బాలకృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ సందడి నెలకొంటుంది. తాజాగా గుంటూరులోని లక్ష్మీపురంలో ఒక ప్రముఖ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి బాలయ్య బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సమయంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. బాలకృష్ణను చూడగానే డింపుల్ హయాతి ఎంతో వినయంతో ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో బాలయ్య కూడా ఆమె నెత్తిన చెయ్యి పెట్టి మనస్ఫూర్తిగా దీవించారు. సినీ పరిశ్రమలో సీనియర్ నటుల పట్ల యువత చూపిస్తున్న ఈ గౌరవం, సాంప్రదాయం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వేదికలపై తెగ షేర్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ కోసం వీరిద్దరూ కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాణించారు. హెలికాప్టర్ వద్ద వీరిద్దరూ స్టైలిష్గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అన్నింటికంటే ఎక్కువగా అభిమానులను ఆకట్టుకున్నది హెలికాప్టర్ లోపల జరిగిన ఒక చిన్న సంఘటన. ప్రయాణ సమయంలో డింపుల్ హయాతి తన ఫోన్ సెల్ఫీ వీడియో తీస్తుండగా పక్కన కూర్చున్న బాలయ్య తెగ సందడి చేశారు. సాధారణంగా గంభీరంగా కనిపించే బాలయ్య ఈ వీడియోలో చిన్న పిల్లాడిలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అల్లరి చేశారు. కళ్ళజోడు పెట్టుకొని ఆయన ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మా బాలయ్య బాబు మనసు వెన్న, ఆయన ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉంటారు అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. బాలయ్య, డింపుల్ తాజా ఈవెంట్లో సందడి చేయడంతో వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారనే వార్తలు మళ్లీ జోరందుకున్నాయి. ముఖ్యంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 111వ చిత్రంలో డింపుల్ హయాతి సెకండ్ హీరోయిన్గా నటిస్తుందని గత నెలలో ప్రచారం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. కొంతమంది అభిమానులు డింపుల్ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఈ రూమర్లకు దర్శకుడు గోపీచంద్ మలినేని తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. గతంలో మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో అన్న ఒక డైలాగ్ "నాకేమన్నా చెప్పారా" అనే ఫేమస్ మీమ్ డైలాగ్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సటారికల్గా బ్రేక్ చేశారు. అంటే తనకు తెలియకుండానే ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని ఆయన పరోక్షంగా జవాబిచ్చారు. దీంతో బాలయ్య, డింపుల్ సినిమా కాంబినేషన్ కేవలం పుకారు మాత్రమేనని స్పష్టమైంది. తాజాగా వీరిద్దరు కలిసి సందడి చేయడంతో అప్పటి సంగతుల్ని అభిమానులు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య తన తర్వాతి చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మొదట ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని ప్రచారం జరిగినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ బ్యాక్డ్రాప్లోకి మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాలయ్య మార్క్ డైలాగులు, గోపీచంద్ మలినేని మార్క్ ఎలివేషన్లు ఈ సినిమాలో పీక్స్లో ఉండబోతున్నాయట. గోపీచంద్ సినిమా సెట్స్పై ఉండగానే బాలయ్య తన తర్వాతి లైనప్ను సెట్ చేసుకుంటున్నారు. ఇందులో అందరినీ ఆశ్చర్యపరిచే పేరు మాత్రం వివేకాత్రేయ. బ్రోచే వారెవరురా, సరిపోదా శనివారం వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వివేకాత్రేయతో బాలయ్య సినిమా అనగానే ఫ్యాన్స్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్యలోని మాస్ యాంగిల్ని చూపిస్తూనే వివేక్ తనదైన స్టైల్ మేకింగ్తో ఈ సినిమాను సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారని టాక్. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ఇక తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఏంటంటే బాలయ్య 100వ చిత్రమైన గౌతమిపుత్ర శాతకర్ణిలో గొప్ప విజయాన్ని అందించిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో మరోసారి చేతులు కలపబోతున్నారని. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక క్లాసిక్ టచ్ ఉంటుంది. ఇప్పటికే బాలయ్య కథను ఫైనల్ చేశారని సమాచారం. కేవలం బాలయ్య సినిమా మాత్రమే కాదు, నందమూరి వారసుడు మోక్షాజ్ఞ ఎంట్రీ సినిమాకు కూడా క్రిష్ డైరెక్షన్ వహించే అవకాశం ఉందనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. అంటే ఒకేసారి అటు తండ్రి, ఇటు కొడుకుని క్రిష్ హ్యాండిల్ చేయబోతున్నారన్నమాట. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు.
ఇలా అన్ని రంగాల్లోనూ బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు. వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ అభిమానులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు బాలయ్య బాబు. ఇకపోతే నాంది, ఉగ్రం వంటి విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విజయ్ కనకమెడల. ఇప్పుడు ఈ విజయ్ డైరెక్షన్లో బాలకృష్ణ ఒక పవర్ఫుల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని టాక్. ఆ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించనుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలుస్తుంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుందట. అదే సమయంలో దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ చేస్తున్న సినిమాను కూడా ప్యారలల్గా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విజయ్ కనకమెడల సినిమా సెట్స్ పైకి వెళ్లేలోపు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక షెడ్యూల్ను ముగించాలని బాలయ్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇలా ఖచ్చితమైన షెడ్యూలింగ్తో 2 సినిమాలను సమాంతరంగా తీసుకెళ్తూ వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నాడట బాలయ్య. బాలయ్యకు సంక్రాంతి సీజన్ అంటే ఎంతో ప్రత్యేకం. గతంలో ఆ పండుగ సందర్భంగా విడుదలైన ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఈ సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుని విజయ్ కనకమెడల డైరెక్షన్లో రూపొందిస్తున్న సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొదట గోపీచంద్ మలినేని సినిమా సంక్రాంతికి వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ సినిమాను దసరా బరిలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 2027 సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అలాగే బాలకృష్ణ కలిసి ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇక అభిమానులు కూడా బాలయ్య చిత్రాలపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. విజయ్ కనకమెడల మార్క్ ఇంటెన్సిటీకి బాలయ్య మాస్ ఇమేజ్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమనే భావిస్తున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని స్టైల్, మాస్ ఎలిమెంట్స్తో రూపొందుతున్న సినిమా కూడా అభిమానులకు ఫుల్ మీల్స్ అందించనుందట. మొత్తానికి సరైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న బాలకృష్ణ 2027 సంక్రాంతి బరిలో నిలవడం దాదాపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. త్వరలోనే ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. వాటి కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.